పాత్రధారి రవికుమార్, ఎల్ రవికుమార్, బద్రి, పైల రమేష్ కుమార్, యుగంధర్ పాత్రధారి ఎస్ మోహన్ రావు, మహంకాళి పాత్రధారి ఆర్ హరికృష్ణ, అలాగే కుమార్ పాత్రధారి కృష్ణ ఎస్ బాలకృష్ణ, జగ్గు పాత్రధారి నరేంద్ర పాత్రధారి తథా అప్పన్న, జీవ, వేణుగోపాలరావు ప్రముఖ హాస్య నటుడు, కణితి వేణుగోపాలరావు. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా పూరించడానికి వస్తుంది అదే సింగారం క్యారెక్టర్లో సింగారం పాత్రధారి రామకృష్ణ, సింగారం పాత్రధారి ఎల్ రామకృష్ణ. అలాగే మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కథానాయకి రేఖా పాత్రధారి కుమారి మాది విజయనగరం. అలాగే తర్వాత అలాగే మరికొద్ది క్షణంలో కోడబొమ్మాలి మురళి గారు, అలాగే సంగీతం లీలా మోహన్ గారు, మరి గ్రామ సర్పంచ్ కమిటీ సత్యబాబు, మరి రోలింక లోకేశ్వరరావు గారు, మరి సూర్యనాయుడు గారు, గ్రామ పెద్దలు అందరూ వచ్చి కూడా మరి తేజేశ్వరరావు గారిని సన్మానించవలసిన కోరుతున్నాం. మరి అలాగే కో డైరెక్టర్ మరి కోనేటు సాయి కుమార్, ఆయనకు మరి గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ లోకేశ్వరరావు గారు, మరి సూర్యనాయుడు గారు పెద్దలందరూ కూడా వచ్చి మరి సన్మానాన్ని చేయవలసిందిగా పేరున కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి ఎస్సీ కాలనీ మరి కమిటీ సభ్యులు మరి గ్రామ పెద్దలు స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చి సన్మానించవలసిందిగా కురమాల బ్రదర్స్, మన కురమాల అప్పలనాయుడు గారు, మన గ్రామ వాస్తవ్యులు కురమాల అప్పలనాయుడు గారు కుమారులు, వాళ్ళ బ్రదర్స్ డాన్స్ మాస్టర్స్. మరి ఈ సందర్భంలో మరి వాళ్ళకి గ్రామం తరఫున ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యాక్టర్లు రావచ్చు. వీళ్ళు ఒక దాదాపు 2 సంవత్సరాలు ఈ సప్లర్స్ కి లైటింగ్ సప్లర్స్ కూడా వెళ్ళిపోయాడు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఎదుర్ల వలసలో 10th క్లాస్ చదివి తన చాలా మా గ్రామానికి మా పెద్దలకి మరి మంచి పేరు తెచ్చాడని ఈ సందర్భంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి నక్కచేతనానికి మరి మా గ్రామం తరఫున మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. మొన్న కూడా
మరి మొన్న కూడా మన అభయ ఆంజనేయ స్వామి ఉరసాలో అక్కడ మరి పెద్దలు గ్రామ పురుషులు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి సన్మానించడం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఆయన మరి ఇలాంటి కానుకలు ఎన్నో అందుకొని చక్కగా చదువుకోవాలని మన గ్రామానికి, మన జిల్లాకి, మన మండలానికి మంచి పేరు తెచ్చి మంచి ఉద్యోగస్తులు అయ్యేతాడని మాకు మరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఎప్పుడు కూడా నువ్వు నీ కార్యక్రమం చేసుకో. చదువు అంటే చాలా చక్కనటువంటి మంచి కార్యక్రమం. నువ్వు పెద్దగా చదివి మన పెద్దల్ని, మీ తల్లిదండ్రుల పేరు, మన గ్రామ పెద్దల పేరు, మన గ్రామం పేరు, మన జిల్లా పేరు, మన మండలం పేరు, మరి మన అన్ని విధాలుగా మరి నువ్వు చదువుకుంటామని ఈ సందర్భంలో ప్రేక్షకుల తరఫున, గ్రామం తరఫున నిన్ను కోరుతున్నామయ్యా. ఓకే. మరి అంటే దీనివల్ల వాళ్ళకి మన గ్రామం తరఫున రుణం తీర్చుకోవడం కాదు, కానీ ఏదో ఒక గుర్తింపుకి మన ఊరు వాళ్ళని యూత్, పెద్దలు, చిన్నలు, గ్రామ పురుషులు కోరిక ప్రకారంగా ఇది చేయడం జరిగింది. మరి ఇప్పుడు మరి చాలా కాలం అతీతమైంది కనుక ఇప్పుడు నాటకం ప్రారంభం అవుతుంది కనుక మీ అందరూ కూడా ఎన్నో హరి ఎక్కడున్నా స్టేజ్ వద్దకు వస్తారని కోరుకుంటున్నాం. పిఎస్ఎన్ రాజమహేష్ గారు, ఎన్నో హరి. అయ్యా రాయుడు గారు నమస్కారం అండి. అయ్యా శాస్త్రి గారు అయ్యా నమస్తే. ఏమిటి సంగతి ఎలా వచ్చారు? ఏమిటి లేదయ్యా, మన గ్రామంలో శ్రీ 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 అమ్మవారి దేవాలయం వెలిసి ఉన్నది కదా, దాని ఉత్సవాలు జరిపించమని మన కుర్రవాళ్ళందరూ చాలా సంబరపడుతున్నారండి. దాని గురించని ఏమైనా కార్యక్రమాలు, ఉత్సవాలు చేయించేది 10 సంవత్సరం మీరే కదండి. అందు గురించని అట్లా వెనుకము చెప్పుకోవడానికి వచ్చానయ్యా. సరే అండి శాస్త్రి గారు, గ్రామదేవతా కార్యక్రమాలు చేస్తామంటే కాదంటావా? అందరికీ శుభకరమే. యథావిధిగా ప్రతి సంవత్సరం చేస్తున్న దాన్ని మనం ఇప్పుడు తదేకంగా నిరంతరం కూడా చేస్తూ ఉండండి. ఎవరు కాదన్నారు? అదేనండి అయ్యా, గత సంవత్సరం చేసినట్టునే ఈ రకంగా కాకుండా మన కుర్రవాళ్ళందరూ అంగరంగ వైభవంగా అధిక అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి చాలా తొందర పెడుతున్నారయ్యా. దానిలో ఏముందయ్యా శాస్త్రి, నిరంతరం కూడా జరిగే కార్యక్రమాన్ని మనం ఆపగలమా? వాళ్ళు ఏ రకంగా చేసినా పర్వాలేదు, ఎంత డబ్బులైనా పర్వాలేదు, చేయించండి. కానీ నాదొక చిన్న సందేశం అయ్యా. చెప్పండి, దీనిలో సందేహం ఏముంది? అయ్యా, మన ఉండి ఆదాయం చూస్తే మనం పెట్టవలసిన ఖర్చుల కన్నా చాలా తక్కువగానే ఉన్నదయ్యా. అవును, ఏదైనా ఆదాయాలు ఉన్నా లేకపోయినా గ్రామదేవతా కార్యక్రమాలను మనం నిర్వర్తించడం మన ధర్మం. శాస్త్రి గారు అయ్యా, ఎంత డబ్బులైనా పర్వాలేదు. చూడండి, ఇంచుమించు రమారమి ఎంత వచ్చంటారు ఈ సంవత్సరం? రమారమి మనం కిందటి సంవత్సరం పెట్టిన ఖర్చులో 3 లక్షల రూపాయలు అనేదయ్యా. ఇప్పుడు ఉండి ఆదాయం చూస్తే 1,50,000 రూపాయల కన్నా ఎక్కువ కనిపించట్లేదయ్యా. అందుకని ఆ మిగతా 1,50,000 కన్నా ఈ సంవత్సరం అధికంగా చేయాలనుకుంటున్నాం. చూడండి శాస్త్రి గారు, ఆ కార్యక్రమాన్ని మీరు జరిపించండి. ఆ ఉన్న ఖర్చులకు ఏమైనా డబ్బులు చాలకపోతే ఎంతైనా నేను ఇస్తాను. తప్పకుండా కార్యక్రమాలు జరపండి. అయ్యా, ధర్మప్రభువులు మీరు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ తిలకించవలసిందిగా కోరుతున్నామయ్యా. అమ్మవారి కార్యక్రమానికి రాకుండా మానేస్తామా? తప్పకుండా వస్తాం. సరేనండి. గ్రామ దేవతా ఉత్సవాలు ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతాయి. చూసి ఈ జీవితాన్ని తరింప చేసుకో.
Take
వేరా చర 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 వేలా నరవర నీల నిరపరా తెరుమరు కొనదాగాల జాగేలా రారా బాకే వశంగా బై బై గిరారా నీకై వసంగా నన్ను దూకనీరా నీ పౌరుషంగా సభా సభ సభ భద్రే నీ బ్రతుక్కి ఆచలతో ప్రేమగా ఉంటుందా మాట్లాడేవారా బచ్చా వీడలా మాట్లాడు బాస్ 4 వాయిస్తే అప్పుడు నోరు విప్పుతాడు. కరెక్ట్గా చెప్పారా జీవ అయినా ఇలాంటి ఫ్యాట్ పరంగాలతో మాటలతో కాదు పడితే పూర్తి చేస్తే బాగుంటుంది. నువ్వంతా నీ బ్రతికేద్దా అలాంటి నువ్వు నా చెల్లెని ప్రేమించాలని 10 మందిలో అల్లరి చేస్తావా? ప్రేమించడానికి 11 లక్షలు లేదు మిస్టర్ యుగంధర్. అనురాగం ఆరాధన ఒక్క గుళ్ళు చాలు. ఆ బాస్కి అది చెప్తావా? తాట తీస్తాను జాగ్రత్త. నేను పడతాను బంధించి తెచ్చుంటుందా చైతో చెప్పు చాలా సంతోషిస్తుంది. అలాగే బాస్. ప్రేమించడానికి ఒక గుండు చాలా అయితే ఇది చాలా పెద్ద గుండె అన్నమాట. అందుకేగా నన్ను బంధించి తెచ్చినా సరే నీ ముందు నిబ్బరంగా నిలబడ్డాను. నీ గుండె ప్రేమ ఎంత ఉంటుందో నేను చూస్తా.